International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రజలే అల్లాడిపోతారు. కానీ అలాంటిది ఈ సమ్మర్లో మూగజీవుల పరిస్థితి ఏమిటి, వన్యప్రాణులు వాటికి ఎలాంటి సంరక్షణ వహిస్తారో ఇదంతా మనతో మాట్లాడేందుకు ఇందిరాగాంధీ జూ క్యూరేటర్ నందని సలారే ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా జూలో ఏర్పాట్లు చేస్తున్నారు? సో జూలో అండి ప్రతి ఇయర్ సమ్మర్ స్టార్ట్ అయిన వెంటనే ఆల్మోస్ట్ ఫిబ్రవరి నెల నుంచి మనం దానికి అరేంజ్మెంట్స్ మొదలు పెట్టేస్తాము. దాని నుంచి ఎలా ఉంటుందంటే ఒక విజిటర్ అంటే ఫస్ట్ యానిమల్ గురించి చెప్తాను. యానిమల్ షెల్టర్స్ పెంచుతాము డేకరాల్లో, అండ్ అక్కడ స్ప్రింక్లర్స్ ఆన్ చేసి ఉంచుతాము సో దాట్ ఒక చిన్న అంటే మైక్రో క్లైమేట్లో టెంపరేచర్ తగ్గినట్టుగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళ ఫీడ్లో చేంజెస్ చేస్తాం సో దట్ వాటరీ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అలాంటివి అంటే కొన్నిటికి హెర్బివోర్స్కి బర్డ్స్కి కోకోనట్ వాటర్ అలాంటివి చేయడం, ఓఆర్ఎస్ ఇవ్వడం అలాంటివి కూడా చేస్తాము. ప్లస్ ఏంటంటే కార్నివోర్స్ కోసం ఫ్రోజన్ ఫీడ్ ఎన్రిచ్మెంట్స్ అంటే దీన్ని ఐస్ క్యూబ్స్ లాగే చేసేసి మీట్ని అలాంటిది అక్కడ వాళ్ళ ఎన్క్లోజర్లో హ్యాంగ్ చేసేస్తాం సో దట్ కొద్దిగా కూలింగ్ ఎఫెక్ట్ వాటికి ఫీడ్లో కూడా ఉంటుంది. అదొకటి. ప్లస్ నైట్ హౌస్లో ఏం చేస్తాము, ఫ్యాన్స్ పెడతాం. కొన్ని యానిమల్స్కి అయితే మనం కూలర్స్ కూడా పెడతాం. సో ప్లస్ కొన్ని యానిమల్స్కి ఇలా విండోస్ అండ్ డోర్స్ మీద ఖస్ఖస్ మ్యాట్స్ పెడతాం. వీటి మీద కూడా వాటరింగ్ చేస్తుంటాం సో దట్ లోపల కొద్దిగా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే పైన రూఫ్ పైన కూడా కూల్ రూఫ్ అనేది ఒక పెయింట్ ఉంటుంది. దానివల్ల పెయింట్ చేసిన తర్వాత కొద్దిగా తగ్గిపోతుంది హీట్ అబ్జార్ప్షన్. సో అది కూడా ప్రతి ఎన్క్లోజర్లో నడుస్తుంది. సో దీస్ ఆర్ ద మేజర్లీ అంటే యానిమల్ కోసం చేసింది. ప్లస్ ఏంటంటే ఫీడ్లో ఇందాక చెప్పాను, ఫీడ్లో కూడా మనం డాక్టర్స్ చాలా చేంజెస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం చాలా క్లోజ్గా అబ్జర్వేషన్ కూడా చేయడం నడుస్తూ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్లస్ స్ప్రింక్లర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దట్ యానిమల్స్కి మంచి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉండాలి. ప్రతి ఎన్క్లోజర్లో మనం డే షెల్టర్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఇప్పుడు యానిమల్స్కి ఓకే అంటే విజిటర్స్కి కూడా మనం షెల్టర్స్ ఇంక్రీజ్ చేస్తాం. సీటింగ్ బెంచెస్ కానీ ఇలాగే చిన్న చిన్న ఆర్ఓ వాటర్ పాయింట్స్ మెయింటైన్ చేసి లేకపోతే కొత్తది కూడా కొన్నిసారి ఇన్స్టాల్ చేసి పెడుతున్నాము. ఇంకా మన క్యాంటీన్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ఆల్మోస్ట్ రెగ్యులర్గా వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది, లేకపోతే రెగ్యులర్గా డ్రింక్స్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. సో చాలా రకాలుగా ఇవి చేయడం జరుగుతుంది. సన్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళకి ఏమైనా షెడ్స్, సన్ ఎఫెక్ట్ లేకుండా ఎండలో తీవ్రత తగ్గడానికి వాటికి ఏమైనా షెడ్స్ కానీ అలాగే కమ్మలతో అదే కదా ఇందాక చెప్పాను దట్ షెడ్స్ ప్రతి ఒక ఎన్క్లోజర్లో మనం షెడ్స్ పెట్టడం జరిగింది. సో యానిమల్స్కి కూడా విజిటర్స్కి కూడా ఇద్దరికి. ఫుడ్ ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే ఓన్లీ ఎక్కువ సమ్మర్ కదా, వాటర్ కానీ అలాగే అదే ఫుడ్ వాటర్తో స్టార్ట్ చేస్తే వాటర్లో మనం ఓఆర్ఎస్ కానీ గ్లూకాన్ డి కూడా కలిపేసి ఇస్తున్నాం యానిమల్స్కి. ప్లస్ ఫీడ్లో మాత్రమే కొన్ని చేంజెస్ వస్తాయి. లైక్ కొన్ని యానిమల్స్ హెర్బివోర్ యానిమల్కి చూస్తే మనం కొన్ని వాటరీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇప్పుడు వాటర్ మెలన్ ఉంది, కుకుంబర్ ఉంది అలాంటివి పెంచుతాం సో దట్ యానిమల్కి కూడా కొద్దిగా మన హ్యూమన్స్లో ఎలాగైతే మనం డైట్ చేంజ్ చేస్తాం అలాగే ఇక్కడ యానిమల్స్కి కూడా ఆ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పాను ఫ్రోజన్ ఫీడ్ ఎన్రిచ్మెంట్స్. అది ఎలా అంటే ఒక బౌల్లో మనం వాటర్ అండ్ ఫీడ్ అండ్ హెర్బివోర్స్ కానీ ఇలాంటి బర్డ్స్కి మాత్రమే మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ పెడతాం. కార్నివోర్స్కి మాత్రమే మీట్ పెడతాం, మీట్ అండ్ బ్లడ్. సో వీటికి అలా ఐస్ క్యూబ్స్ లాగే చేసేసి పెద్ద బౌల్స్ లాగే ఐస్ క్యూబ్ లాగే చేసేసి వాళ్ళ ఎన్క్లోజర్లో హ్యాంగ్ చేసేస్తాం. వీటికి ఇష్టం రకంగా వాళ్ళు తింటూ ఉంటాయి. సో యానిమల్స్కి పెద్ద పెద్ద యానిమల్స్కి ఎలిఫెంట్ కానీ వాటికి ఏమైనా వాటికి కూడా రెగ్యులర్ బాత్ జరుగుతుంది, పెద్ద పాండ్ ఉంది. వాళ్ళకి ఒక హ్యాబిట్, ఎలిఫెంట్స్కి ఒక హ్యాబిట్ ఉంటుంది మట్టి పోయడానికి బాడీ మీద. అది ఒక కూలింగ్ ఎఫెక్ట్ అంటే ఉంటుంది. సో అది కూడా మీరు చూస్తే ఆ మట్టి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాంటివి చాలా ఉన్నాయి, షెల్టర్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు గతం నుంచి అయితే మనం రెగ్యులర్గా ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము. సో యానిమల్స్కి ఆ ప్లాంటేషన్ కూడా దీంట్లో ఇంక్రీజ్ చేస్తున్నాము. ఈ సమ్మర్ కదా ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారు? 3 months సమ్మర్ కదా, 3 months ప్రత్యేకంగా వీటికి సంరక్షణ చర్యలు అలాగే ప్రణాళిక. సో ఈ సమ్మర్లోనే మనకి ఫిబ్రవరి నుంచి యాక్చువల్లీ జూన్ జూలై వరకు ఇదంతా నడుస్తుంది.
ఇది 3 నెలలే కాకుండా మనకి మొత్తం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. అండ్ ఎక్కువ కేర్ తీసుకోవడం జరుగుతుంది యానిమల్స్కి. మాన్సూన్ ఇంకా యాక్చువల్గా చెప్తే అంటే సమ్మర్ తర్వాత మాన్సూన్ వచ్చేస్తుంది, అప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ. సో మనకి ఏదో ఒకటి అలర్ట్ నడుస్తూనే ఉంటుంది. సో ప్రికాషనరీ మెజర్స్ మారుతూ ఉంటాయి, కానీ ప్రికాషనరీ మెజర్స్ ఎప్పుడు జూలో నడుస్తూ ఉంటాయి యానిమల్స్ సంబంధించి. కొత్త యానిమల్స్ మనకి మేబీ ఈ నెలలో జిరాఫ్ వస్తాయి, ఇంకా కొన్ని మకావ్స్ వస్తాయి, కొన్ని ఇంకా అట్రాక్టివ్ యానిమల్స్ వస్తున్నాయి, కానీ అవి ఇంకా కన్ఫర్మ్గా చెప్పలేం. సో మేబీ ఈ వచ్చే నెలలో వస్తాయి కొన్ని యానిమల్స్. ఇది క్యూరేటర్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఇక్కడ జూలో ఉండే యానిమల్స్కి అన్నీ పూర్తిగా సంరక్షణ చర్యలు చేపడతారు. మొత్తం నిత్యం వాటరింగ్తో పాటు అలాగే వాటికి అనువుగా ఉండే రేకుల సెట్స్ కూడా వేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ బెస్ట్ వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.